చిత్తూరు జిల్లా పీలేరు అటవీ శాఖలోని ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. పీలేరు కార్యాలయంలో పనిచేస్తున్న తలుపుల సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ను ఉస్తికాయలపెంట బీట్ అధికారి రెడ్డప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి విజయ్ భాస్కర్, నూతన కాల్వ చెక్పోస్ట్ అధికారి జయబ్బ 2021లో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించినట్లు ఆధారాలతో పట్టుబడ్డారు. అప్పట్లో సస్పెండ్ అయిన వీరంతా పలుకుబడితో 2022లో తిరిగి విధుల్లోకి చేరారు. ఇటీవల చిత్తూరు పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి దొంగలని పట్టిపెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో ప్రత్యేక పరిశోధన బృందం విచారణ చేసింది. సస్పెండ్ అయిన జయబ్బ మృతి చెందారు. ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్ను అలియా స్వామి, ఏబీఓ విజయ్ భాస్కర్ను ఈ నెల 3వ తేదీన శాశ్వతంగా తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు రాకుండా పీలేరు అటవీ శాఖ అధికారులు గోప్యత పాటించారు. దాంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి చూసింది.